ఒకసారి పార్వతీదేవి మహాదేవుని కోసం కఠిన తపస్సు చేసింది. ఎన్నో సంవత్సరాలుగా ఆకలి దాహం మరిచి శివుణ్ణి ప్రేమ కోసం ధ్యానం చేసింది. ఆమె భక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. చివరకు మహాదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమె ప్రేమను అంగీకరించాడు. వివాహం తర్వాత కూడా ప్రపంచానికి మేలు చేయడానికి శివుడు ఎక్కడ సమయం ధ్యానంలో గడిపాడు. అప్పుడప్పుడు పార్వతీదేవిని ఒంటరితనం అనిపించేది. ఒకసారి లోకక్షేమం కోసం మహాదేవుడు దీర్ఘ సమాధిలోకి వెళ్ళాడు. ఆయనను చూడకపోతే పార్వతీదేవి ఎంతో బాధపడేది. హిమాలయాలోని కూర్చొని కన్నుల్లి పెట్టుకునేది. ఆమె బాధను చూసి ప్రకృతి కూడా నిశ్శబ్దం అయ్యేది. కానీ చివరికి మహాదేవుడు తిరిగి వచ్చి, నీవు నా భక్తివి, నీవు లేక నేను అసంపూర్ణుడిని అని చెప్పాడు. ఆ మాటను విన్న పార్వతీదేవి ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది. శివుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించాడు. శ్మశానం నుండి పాములు ధరించి శివుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవిని ఆయనను పరమేశ్వరుడు, ఆయన రూపం కాదు, ఆయన మహిమ గొప్పది అని సమాధానం చెప్పింది. ఆమె భక్తిని చూసి శివుడు తన అసలైన దివ్య స్వరూపాన్ని చూపించాడు. అప్పుడు దేవతల అందరి సమక్షంలో శివపార్వతుల వివాహం జరిగింది. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్ ప్లీజ్.